సార్ అందరికీ నమస్కారాలు సార్. నేను వికారాబాద్ డిస్టిక్ కర్నకోట్ పోలీస్ స్టేషన్ సార్. ఇది కర్ణాటక బార్డర్ పోలీస్ స్టేషన్ నుంచి వచ్చిన సార్. అయితే నాకు సడన్గా 6 గంటలకు రిపోర్ట్ చేయాలని చెప్పారు సార్. నాకు అది ఆ రోజు 6 గంటలకు రిపోర్ట్ చేయాలని చెప్తే నాకు 1 గంటలకు చెప్పారు సార్. అక్కడ నుంచి నేను ప్రిపేర్ అవ్వచ్చు కానీ కూడా ఒక పనిష్మెంట్గా ఫీల్ అయినా సార్. వచ్చేటప్పుడు నాకు ఎందుకు వేసారు పనిష్మెంట్గానే వేసినట్టుంటాను అని చెప్పి అనుకున్నా సార్. నేను తర్వాత ఏంటంటే నేను అప్పాల్లో కూడా కొన్ని ట్రైనింగ్స్ బిఎన్ఎస్ గురించి కానీ కొన్ని ట్రైనింగ్ ఇస్తారు. ఒక టైం పోయినా సార్. నేను పోయినా కానీ అక్కడ విన్నా కూడా కానీ ఈ పీటీసీ అంట మెడిసిన్ అంట అది ఎక్కడుందో కొద్దిగా పనిష్మెంట్ ఉంటుంది, ఏదో పనిష్మెంట్గానే ఫీల్ అయ్యి వచ్చిన సార్. నేను ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ ఇదంతా లొకేషన్, ఇక్కడ ఫ్యాకల్టీ, ఇక్కడ ఉన్న నీట్నెస్ చూస్తే అప్ప కంటే మంచి అనిపించింది సార్. నేను రియల్గా చెప్తున్నా. అప్ప అంటే ఫేమస్ కదా సార్. అక్కడ డిఎస్పీలు సిఐలు అంతా ఇక్కడ పెద్ద పెద్ద హైలీ ఆఫీసర్స్ కూడా ట్రైనింగ్ చేస్తారు. ఇక్కడ పీటీసీ అంటే కానిస్టేబుల్ చేస్తారు కదా అని నా మనసులో ఉన్నది చెప్తున్నాను సార్. కాకపోతే ఇక్కడ చూస్తే నీట్నెస్ ఉంది సార్. నిజానికి కూడా చాలా నీట్నెస్ ఉంది సార్. ఫుడ్ కూడా బాగుంది సార్. అయితే ఇక్కడ వచ్చినాక ఏం చెప్తారో అని అనుకున్నా సార్. ఏం చెప్తారో అనుకుంటే ఫస్ట్ ఏమైందంటే సార్, రోడ్ సేఫ్టీ గురించి క్లాస్ ఉన్నా సార్. రోడ్ సేఫ్టీలో కొన్ని మనం డైలీ ఫీల్డ్లో ఉంటాం కానీ కొన్ని అర్థమయ్యే విధంగా ఉన్నాయి సార్. కొన్ని ఇప్పుడు ఏ టైంలో ఏ గుర్తు అనేది కొద్దిగా మనకు కూడా తెలియదు సార్. ఫీల్డ్లో ఉంటాం కానీ తెలియదు, అవి కూడా తెలుసుకోగలిగాం సార్. ఇంకోటి కొన్ని సూసైడ్ చేసుకున్నప్పుడు కానీ, డ్రౌనింగ్ అప్పుడు కానీ, హ్యాంగింగ్ అప్పుడు కానీ, కొద్దిగా అదే మన మందు అయిన పాయిజన్ కేసులో పోయి చూస్తే అది కొద్దిగా ఫోరెన్సిక్ పంపుతాం కదా సార్. మనం ఫోరెన్సిక్ పంపితే ఏది ఎట్లా జరుగుతుందో కరెక్ట్ తెలియదు సార్. ఇక్కడ వచ్చినాక మేడం చెప్పింది సార్. ఈ మేడం ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసింది. అవి నిజంగా కూడా కొద్దిగా అర్థమైంది సార్. కాకపోతే ఇంకొక పీరియడ్ ఎక్కువ తీసుకుంటే ఇంకా బాగా అర్థమవుతుందని అనుకున్నా సార్. నేను ఫోరెన్సిక్ సార్ ఇప్పుడు మనం డిపార్ట్మెంట్లోకి వచ్చి 12 years అయినా కూడా ఏదో విసిరేసుకో ఎఫ్ఎస్ఎల్కి తీసుకోపోతారు, ప్యాక్ చేస్తారు, ఏదో కామన్గా దాని గురించి ఆలోచన లేదు సార్. వీటికి వచ్చినాక ఈ ఫోరెన్సిక్ ఇదంతా చూస్తే ఓహో ఇదే అని చెప్పి ఒక క్లారిటీ అనేది మైండ్లకు వచ్చింది సార్. ఆ మేడంకి ఇంకొక క్లాస్ ఎక్కువ ఇస్తే ఇంకా ఎక్కువ బాగుంటానేమో నాకు అనిపించింది సార్. టైం చాలలేదేమో అనిపించింది. ఇంకోటి సైబర్ క్రైమ్ గురించి కూడా సార్ మనం ఎక్కువ పట్టించుకోము. సైబర్ క్రైమ్ క్లాసెస్ విన్నాక అరే ఇంత ఉంటుందా దీంట్లో, మనమే మోసపోతాం కదా అనేది ఒకటి అనిపించింది సార్ నాకు. ఇంకొకటి ఏం సార్ అంటే ఇక్కడ పీటీసీ ఎట్లా ఉంటుంది, అంత కామన్గా ఏముంటుంది, అంత డీటీసీ ఉంది సార్ వికారాబాద్లో. గట్లే ఉంటుందో అదే అనుకున్నా కానీ కాకపోతే కానీ నేను ఒంగోలు పీటీసీలో కూడా చూసిన సార్. మరి అక్కడికంటే ఇక్కడ ఎక్సలెంట్ ఇక్కడ ఉన్నదంటే చూడాలనిపిస్తుంది సార్. ఇంకా 5 days ఉంటే బాగుండేమని అనిపిస్తుంది సార్ నాకైతే. ఒక ఫస్ట్ రోజు ఇనాగ్రేషన్ చూసిన సార్. నేను చూసినాకరే సార్ ఇంత చేస్తుండా అని అనుకున్నా సార్. ఈ 3 రోజుల్లో తిరుగుతారు సార్ ఇంత గ్రేట్గా చేస్తుండా అని చెప్పి మీరు ఎక్కువ మీ గురించి ఇంకా తెలుసుకోవాలని నాకు అనిపిస్తుంది సార్.